కరెక్ట్గా చెప్పండి, కన్ఫ్యూజ్ కాకుండా. మీ మనసులో ఏమనుకుంటున్నారో అదే చెప్పాలి. ముఖ్యమైన అస్త్రం ఉపయోగిస్తున్నా. త్వరగా చెప్పండి సార్, కళ్ళు నొప్పొస్తున్నాయి. బ్లెస్ మీ. ఏంటిది? ఈ రెండాట్లో ఒకేళ్ళు పట్టుకోండి. ఎస్. సారీ. గురుగారికి ప్రణామాలు. అవును సార్, లాయర్ అంటే చాలా బుక్స్ ఉంటాయి కదా, మీ దగ్గర మాత్రం ఒకటే ఉందేంటి? ఎస్, మీరు చెప్పింది కరెక్టే, కానీ ఇది లాయర్ బుక్ కాదు, జడ్జి బుక్. మీరు ఎప్పుడు జడ్జి దగ్గరికి వెళ్ళారు కదా, సో మీకు తెలీదు. ఇందులో అన్నీ ఉంటాయి. అంటే శాసనాల గ్రంథంలా అన్నమాట. శాసనాల గ్రంథం లాంటిదే. సెకండ్ హ్యాండ్ లో రిటైర్ అయిపోయిన జడ్జి దగ్గర కొన్నా. ఎక్కడ తీసానో అక్కడ పెట్టేసండి. ఏం చెప్పాలి దీనికి ఇప్పుడు? సార్, అరే నా కేస్. అందులో చాలా పెద్ద పెద్ద కేసులు ఉంటాయి, నువ్వు భయపడతావు. నీకు ఇంకో షాక్ విషయం తెలుసా? దొంగ దొరికేసాడు. థ్యాంక్ గాడ్. ఎలా సార్ ఇంత ఫాస్ట్ గా కనిపెట్టారు? ఇటువంటి కేసులు నాకు జుజ్జుబ్బి. సో నైస్ సార్. ఎవరు సార్ దొంగ? ఎలా ఉంటాడు? ఎక్కడుంటాడు? ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు? మన స్టేటా పక్క స్టేటా? సార్ చెప్పండి సార్. సార్ చెప్పండి. హలో హలో మేడం, దొంగ దొరికేసాడంటే ఇన్స్టాలో ఐడి దొరికిందని కాదు. మా లాయర్ భాషలో చెప్పాలంటే లీడ్ దొరికిందని. అసలు లాయర్స్ ఎంత ఇంటెలిజెంట్ గా థింక్ చేస్తారో తెలుసా? ఒక్కోసారి మీ ఆఫీస్ బద్దలు కూడా వస్తాను బెదిరింపుకోవాల్సి వస్తుంటే నా చేతిలో చిత్తి అయిపోయిన ఆపోజిట్ లాయర్స్ ఉండి. ఐఎమ్ టెల్లింగ్ దట్. సారీ సార్. ఇట్స్ ఓకే. ఫస్ట్ పాయింట్, రోజు మీ వీధిలో బైక్స్లో పెట్రోల్ పట్టుకొని పోతున్నాడంటే వాడికి పెట్రోల్ వాల్యూ బాగా తెలిసి ఉండాలి. పాయింట్ రైట్? ఊరుకోండి సార్, పెట్రోల్ వాల్యూ ఎవరికైనా తెలుస్తుంది కదా. కదా, మరి మా గురువేంటి 100 రూపాయలు పెట్రోల్ ఇచ్చి ఊరంతా తిరిగి క్లయింట్స్ని పట్టరమని ఉంటాడు పట్టి. అందుకే పెట్రోల్ బంక్లో పనిచేసే కుర్రాడు మా గురుగారు కూతురు లేపుకెళ్ళిపోయాడు. ఆ స్టోరీ చెప్పిన చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ స్టోరీ నాకెందుకు సార్, ముందు నా కేసు గురించి చెప్పండి. ఓకే, ఫస్ట్ పాయింట్, స్టేషన్లో కేసు ఫైల్ చేస్తే పోలీసులు ఏమన్నారు? కేసేం ఫైల్ చేయలేదు సార్, కానీ మా స్ట్రీట్లో ఏ విషయమైనా ముందు వాళ్ళు నాకే వచ్చి చెప్తారు సార్. అంత ఖాళీగా ఉంటావా? సార్, నేను సోషల్ యాక్టివిస్ట్ని. మా స్ట్రీట్లో ఏ ప్రాబ్లం వచ్చినా నేనే ముందుంటాను. గుడ్ గుడ్ గుడ్. మీలో ఈ సిన్సియారిటీ ఈ కేసుని సాల్వ్ చేస్తుంది. అంటే మీరేం చేయరా? అంటే మీ సిన్సియారిటీ నా ఇంటెలిజెన్స్ అని మీనింగ్. పాయింట్, రోజు మీ వీధిలో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క బైక్ పెట్టే బదులు అన్ని బైక్స్ ఒకే చోట పెట్టామనుకోండి, దొంగ పెట్రోల్ తీసుకున్నప్పుడు ఎక్కువ టైం పడుతుంది కదా, ఈజీగా దొరికేస్తాడు. కేసు పెట్టి కోర్టులో ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. సూపర్ ఐడియా సార్. నిజంగా దొంగ దొరుకుతాడంటారా? రేపు చూడండి, మీ వీధంతా నా పేరుతో మారు మోగిపోతే కల్దేకు. నా పేరు కూడా. అవును సార్, మీరు ఫస్ట్లో ఆ 2000 ఎందుకు పట్టుకోమన్నారు? ఈ రెండిట్లోకి వెళ్ళి పట్టుకోండి. చెప్పకూడదని వచ్చిందండి, ఇట్స్ ఎ సీక్రెట్. ఎంతైనా మీరు అమెజాన్ అడవుల్లో రాలిన ఆకు సార్ మీరు. తిట్టిందా పొగిడిందా? పొగిడే ఉంటుంది.